హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఎస్, ఫైనల్లీ నేను నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. యుఎస్ఏ పోవాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉంది. ఒక 3 months నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయినట్టు నుంచి. సో మొత్తానికి రానే వచ్చింది టైం. యుఎస్ఏ పోయే టైం రానే వచ్చింది. వన్ సాడ్ న్యూస్ ఇస్ నాన్న లేకుండా అమ్మ ఒక్కతే వెళ్తుంది. సిరి దగ్గరికి వెళ్తున్నాను సంతోషం, మా ఆయన విడిచిపెట్టి ఇన్ని రోజులు ఉండాల్సి వస్తుంది కదా అని బాధ. ధైర్యంగా ఉండు, మేము ఉన్నాంలే. ఎందుకు నా కొడుకులు మరి పెట్టుకున్నా ధైర్యంగా ఉండు. నా అద్దాలు మీ దగ్గర వదిలిపెట్టేసి వెళ్తున్నా, మీరు పడుకుంటే దాని పక్కనే పెట్టుకోండి. అమ్మో జస్ట్ 40 days. ఒకసారి చూడు, మాక్సిమం 3 days అనుకుంటే ఇంతకున్నది. ఎస్, ఇది ఫస్ట్ టైం ఇన్ని రోజులు నేను అమ్మను వదిలిపెట్టి ఉండటం. ఇక నా కొడుకులు కోడలే నా ధైర్యం. ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, మేము ఇక్కడ మామని బాగా చూసుకుంటాం, మీరు అక్కడ సిరిని బాగా చూసుకోండి. తప్పకుండా అంత ధైర్యం ఇస్తున్నారు నాకు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇన్ని రోజులు సిరికి ఎవ్వరు లేరు కాబట్టి సిరి కూడా బాగా ఉంటుంది. మందులు వేసుకో టైంకి, సరేనా? టైంకి భోంచేయి, మంచిగా ఉండు. సేమ్ సిరిని బాగా చూసుకో. మీకు కూడా సేమ్ టు యూ. సిరిని బాగా చూసుకో. నన్ను వదిలి వెళ్తున్నాం అనే బాధ కంటే శ్రీధర్కి వెళ్తున్నాం అనే సంతోషం ఎక్కువగా ఉంది. ఇన్ని రోజుల నుంచి అది కూడా ఒంటరిగా ఉండేది కదా పాపం. అదే చెప్పింది కలకి కూడా. అదే కదా. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు కూడా చెప్పలేదు నాకు ఇబ్బంది అవుతుంది రాణితో ఉన్నాను, ఎప్పుడు చెప్పలేదు. ఇట్స్ వెయిటింగ్. సో ఆ వెయిట్ ఇప్పుడు వచ్చేసింది అండ్ ఫుల్ హ్యాపీ ఉంటుంది. వావ్, శ్రీహిత నీ కూడా పెడుతున్నావు మా బ్యాగులు. నాని గురించి హెల్ప్ చేస్తున్నావా? మరి అది మా శ్రీహిత కూడా ఎయిర్పోర్ట్కి తయారైపోయింది. హాయ్ లడ్డు, బంగారు తల్లి. బాయ్ నాని. బాయ్ లడ్డు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లరి చేయొద్దు. నాయన మిస్ అవుతావు నువ్వు? ఎస్. ఎంత మిస్ అవుతావు? నేను కూడా రావాలా? మనం వెళ్దాం కూరల తర్వాత. వద్దు, నేను నీతో పాటు వస్తా. రానివ్వరు, నువ్వు చదువుకోవాలి కదా ఇప్పుడు. నీకు స్కూల్ ఉంది కదా. సో అమ్మని బాగా చూసుకో, తాతని బాగా చూసుకో. తాతను వదిలిపెట్టి నేను వెళ్తున్నా కదా, తాతను బాగా చూసుకో. ఓకేనా? అమ్మని తాతని అందరిని బాగా చూసుకో. ఓకేనా? బాబాయ్ పిన్ని, బాబాయ్ని పిన్ని వాళ్ళు నిన్ను చూసుకుంటారు. బాబాయ్ పిన్ని వీళ్ళు దీన్ని చూసుకుంటారు. నువ్వు నానిని, అదే నువ్వు తాతను అమ్మని బాగా చూసుకో. సరేనా లడ్డు? ఇంకా షూ వేసేసుకో, వెళ్దాం. చలో చలో, షూ వేసుకుంటాం. మీరు టెన్షన్ పడకండి. చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తే ఎంత టెన్షన్ పడతారో, అదే మామూలు వదిలేసి వెళ్ళడానికి అంత టెన్షన్ పడుతున్నారు. అంటే ఫస్ట్ టైం అన్ని రోజులు ఉంటున్నారు కాబట్టి అందుకనే టెన్షన్. టెన్షన్ పడకండి. నేను అలేఖ్య జాగ్రత్తగా చూసుకుంటాను. దా అదే కదా లేట్ అవుతుంది. నాన్న తొందరగా ఇంకా వచ్చాను ముగ్గురు. నువ్వు నాన్న ముందరుకుంటారా? బేబీ నాని రోజు వేసుకోతుంటే ఏమి అమ్మమ్మ వచ్చింది అని బేబీ అంటే నానిపోయిందని నేను ఇంకా. సో సిరత్త బేబీని తీసుకొని ఇక్కడికి వస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు, అంతేనా? తొందరగా మంచిగా నాని వెళ్ళి తీసుకొస్తుందిలే. చూసారు కదా మా శ్రీహితవి, నా మనవరాలు ఎంత బుజ్జి బుజ్జి మాట్లాడుతుందో. మనసులో దానికి బాధ ఉంది కానీ బయటికి చూపించట్లేదు అనమాట, నేను పోతున్నా అని చెప్పి. ఆల్మోస్ట్ టికెట్ బుకింగ్ అవ్వక ముందు నుంచి కూడా నేను మామూలు చేస్తూనే ఉండే అనమాట. అత్త దగ్గరికి వెళ్ళాలి, అత్త ఒకతే ఉంది కదా, అక్కడ చిన్న బేబీ ఉంది కదా, చిన్న బేబీ దగ్గర కూడా ఉండాలి, నీ దగ్గర ఎట్లా ఆడుకున్నానో దాని దగ్గర కూడా అట్లే ఆడుకోవాలి అని చెప్పి మామూలు చేస్తుండే. అందుకే అది కొంచెం ప్రిపేర్ అయిందనమాట. ఓకే నాని వెళ్తుంది, అత్త దగ్గరికి వెళ్తుంది, బేబీ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము అండ్ లగేజ్ అండ్ ఆల్ తీసేసుకొని నేను మా వియ్యంకులు ఇంకా స్టార్ట్ అవుతున్నాము.
మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము ఇట్లా మేము కలిసి వెళ్తున్నాము యూఎస్కి అని చెప్పేసి. నేను, సిరి వాళ్ళ అత్తయ్య, ఇంకా మామయ్య అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కన్నా ముందు ఫైనల్ బాయ్ బాయ్ చెప్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ అందరినీ వదిలిపెట్టి ఇన్ని డేస్ ఉండటం. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా వస్తున్నారు యూఎస్కి, కానీ కొన్ని డేస్ అయిన తర్వాత వస్తారనమాట. 40 days గ్యాప్ ఉంది నేను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వచ్చే వరకు. తను కూడా అసలు నన్ను వదిలేసి మ్యాక్సిమం 20 days ఉన్నారు అంతే. ఒకసారి ఇన్ సర్వీస్ కోర్స్ జరిగింది స్కూల్ నుంచి, అప్పుడు ఒక 20 days వెళ్ళారనమాట. సో మళ్ళీ ఇప్పుడు అనమాట 40 days. అండ్ ఎందుకో నాకు ఈ మధ్య ఎక్కువ పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్, చాలా ఎమోషనల్గా సెన్సిటివ్గా అయిపోయినామో అనిపిస్తుంది. సో నేనైతే కోడళ్ళని, నా కొడుకులని, నా మనవరాలని, ఇంకా నా హస్బెండ్ని ఫుల్గా మిస్ అయిపోతా అక్కడికి వెళ్ళినప్పుడు. ఈ వీడియో చూస్తూ కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా నాకు ఏడుపు వచ్చింది లిటరల్లీ. కాసేపు ఫోన్ని పక్కన పెట్టి కొంచెం కంట్రోల్ పెట్టుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ప్రతిసారి ఎయిర్పోర్ట్లో సిరికి ఇట్లా బాయ్ చెప్పేవాళ్ళం, అది ఇండియా నుంచి వేసుకెళ్తేప్పుడు. ఇప్పుడు దాని ప్లేస్లో నేనున్నా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో ఇది కూడా ఇట్లనే వీడియో చూస్తూ దాని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇట్లనే బాధపడుతూ ఉంటుందేమో కదా అనేసి. ఎంతైనా ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ నుంచి దూరం వెళ్ళడం అని చాలా కష్టమే. సో ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా హోల్డ్ చేసుకొని క్యారీ చేసుకొని మూవ్ అవుతుంటాం కదా లైఫ్లో. అండ్ ఈ పార్ట్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడంతా కూడా తెలిసిన ప్రాసెసే మీకు అందరికీ. బట్ స్టిల్ నేను తీసినంత వరకు వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. ఎక్కువ తీసుకోలేదు వీడియో. బట్ ఇక్కడ మా బ్యాగ్స్ అయితే ఇచ్చేసినాము, సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, అండ్ లోపల బోర్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్లైట్కి ఇంకొంచెం సేపు ఉంది. సో మేము ఇక్కడ కొంచెం టీ, కాఫీ అట్లా తీసుకొని వాటర్ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక 1 hour అట్లా వెయిట్ చేసిన తర్వాత మా ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయిపోతున్న టైంకి లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. సో మావి సీట్స్ అనేవి వేరే వేరే వచ్చినాయి అనమాట. బికాజ్ ఫస్ట్ వాళ్ళు బుక్ చేసుకున్నారు మా వియంకులు, ఆ తర్వాత నేను బుక్ చేసుకోవడం జరిగింది. నేను ఫ్లెక్స్లో బుక్ చేసుకున్నా కాబట్టి సీట్ సెలెక్షన్ ఆప్షన్ వచ్చింటుండే, వాళ్ళకి రాలేకుండానట. బట్ అక్కడ రిక్వెస్ట్ చేసేసి ఎయిర్ హోస్టెస్ వాళ్ళని అండ్ అక్కడ సీట్లో కూర్చున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము ముగ్గురం కూడా ఒకటే దగ్గర కూర్చున్నాము. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫుడ్ వచ్చిందనమాట. నేనైతే ఎక్కువ చెప్పినట్టు షూట్ చేసుకోలేకపోయినా, సో కొంచెం కొంచెమే షూట్ చేసుకున్నా. నాకైతే ఈ నట్స్ కానీ యాపిల్ జ్యూస్ కానీ బాగా నచ్చుతుంది అనమాట. ఈసారి మేము వచ్చింది ఎమిరేట్స్ ఫ్లైట్లో. లాస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్లో వచ్చినాము వచ్చేటప్పుడు, అండ్ వెళ్ళేటప్పుడేమో ఖతార్ ఎయిర్వేస్లో వచ్చినాము. ఇప్పుడేమో మాకు ఎమిరేట్స్లో తక్కువ పడింది కాబట్టి ఇక్కడ ఎమిరేట్స్లో బుక్ చేసుకున్నాము. సో నేను ఫస్ట్ 1-way టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. బికాజ్ మా హస్బెండ్ది కూడా ఎప్పుడు వస్తారు ఏంటి అప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో అందుకని 1-way టికెట్ బుక్ చేసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కే ముందు తన టికెట్ నా టికెట్ కలిపి మళ్ళీ చేసుకున్నాం అనమాట రిటర్న్. సో నాకైతే అక్కడ నాది ఎక్కువ కాస్ట్ పడింది, ఎందుకంటే 1-way బుక్ చేసుకున్నా కాబట్టి టికెట్. బట్ మా హస్బెండ్ది రౌండ్ ట్రిప్ బుక్ చేసింది కాబట్టి తనది ఓకే, మంచి ప్రైస్కే వచ్చిందనమాట. నాదైతే టూ మచ్ కాస్ట్ పడింది. బట్ ఇంకేం చేయలేము, వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, అందుకని. సో 4 hours హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు ఫ్లైట్లో ఫ్లై చేసిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి కాసేపు అట్లా నడిచినాము. యాక్చువల్లీ కాసేపు కాదు, చాలాసేపే నడిచినాము. నాకైతే సయాటికా పెయిన్. సో వీల్ చైర్ ప్రొవిజన్ తీసుకుందాం అనుకున్నాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఒకటే ఇస్తామని అన్నారు. సో నాకు ఒకటే ఇస్తామని అంటే మా అన్నయ్య, వదిన, వాళ్ళని వదిలిపెట్టి నేను కూర్చోవాలంటే నాకు అస్సలు లేదు. సో వాళ్ళేమో నన్ను కూర్చోండి అన్నారు, కానీ నాకు ఎందుకో అస్సలు కూర్చోవాలనిపించలేదు. నేను నడుస్తా అన్నట్టుగానే అన్నా అనమాట వాళ్ళతో. చాలా నడక అయ్యింది అంతే, ఇంకా హవా అనమాట. యూఎస్కి వెళ్తున్నా కదా, మా సిరి దగ్గరికి వెళ్తున్నా కదా, ఒక ఎగ్జైట్మెంట్లో అవన్నీ కూడా ఏం గుర్తు రాలేదు. సో నేను ఇక్కడైతే దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే ఫస్ట్ టైం ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కిన కాబట్టి, సో ఇక్కడంతా కూడా వాక్ చేస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే అనమాట. నేను ఇంకా వదిన ఇద్దరం కలిసి నడుస్తూ చూస్తూ ఉన్నాం అనమాట. ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎట్లెట్లున్నారు, ఏమేమి కొనుక్కొని పోతున్నారు. మేమైతే అసలు ఏం కొనలేదు, ఒక వాటర్ బాటిల్ కూడా కొనలేదు చెప్పాలంటే. అండ్ మా నెక్స్ట్ ఫ్లైట్ ఉన్న గేట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేసినాం అనమాట.
అండ్ అక్కడ మళ్ళీ మా కాల్ వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసినాము. ఇక్కడ ఏమైందంటే ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అస్సలు సీట్ అయితే ఎక్స్చేంజ్ చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. అండ్ మేము కూడా ఇంకా సరేలే వదిలేద్దాంలే, లాంగ్ ఫ్లైట్ కదా, పడుకుందాంలే ఎట్లాగో అని చెప్పేసి అనుకున్నాము. ట్రై చేసినాము రిక్వెస్ట్ చేసి, కానీ బట్ ఎవరు లేవడానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ అయితే మా ముగ్గురికి వేరు సీట్స్ వచ్చినాయి. నాదంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది, నాకు కాళ్ళ నొప్పులు కాబట్టి చివరి సీట్ని బుక్ చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు లేచి నడవచ్చు అన్నట్టుగా ఆ సీట్ బుక్ చేసుకున్నా. కానీ మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా వేరే సీట్స్ వచ్చినాయి. అసలు ముగ్గురం అడిగేసరికి ఎవరు ఒప్పుకోలేదన్నమాట. ఒకటే దాంట్లో ముగ్గురం తీసుకుంటామంటే. సో మధ్యలో కాసేపు అయిన తర్వాత అన్నయ్య వదిన వాళ్ళకి ఒక ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఆవిడ హెల్ప్ చేసేసి ఆమె లేచి వాళ్ళిద్దరికి పక్కన సీట్స్ ఇచ్చినారట. బట్ నేనైతే వేరే కూర్చొని పడుకున్నా, కొన్ని మూవీస్ చూసిన. నేను ఫ్లైట్లో ఎక్కువగా వీడియో కూడా తీసుకోలేదు, ఫుడ్ పార్ట్ అవన్నీ తీసుకున్నా కొంచెం. ఫైనల్గా డాలస్కి అయితే వచ్చేసినాం. అందరికీ తెలుసు కదా, సిరి వాళ్ళు డాలస్లో ఉంటారనమాట, టెక్సస్ స్టేట్లో. ఇక్కడ మేము ఎయిర్పోర్ట్లో దిగి నడుస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దిగంగానే పునీత్ వాళ్ళకి కాల్ చేసినాం అనమాట, ఇట్లా వచ్చేసినాం అని చెప్పేసి. నా ఫోన్లో ఎందుకో ఏమో అసలు వైఫై కనెక్ట్ అవ్వలేదు, ఎయిర్పోర్ట్లో కనెక్ట్ అవ్వలేదు, ఫ్లైట్లో కనెక్ట్ అవ్వలేదు. ట్రై చేసినాం చాలా, కానీ ఏమో ఎందుకు మరి కనెక్ట్ అవ్వలేదు. సో ఇంకా ఒకటే ఫోన్ అనే ఫోన్ తోటి కాంటాక్ట్లో ఉండే పిల్లలతోని మేము మాట్లాడుతుండే అనమాట. అండ్ అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఈజీగానే క్లియర్ అయిపోయింది. అండ్ బ్యాగేజ్ లైన్ దగ్గర చాలా టైం పట్టింది బ్యాగ్స్ తీసుకొని. ఫైనల్లీ సిరి దగ్గరికి వచ్చేసిన. సో దాన్ని చూస్తూ ఉండిపోయాను అనమాట లిటరల్లీ. నేను ఎక్కువగా వీడియో కూడా తీసుకోలేకపోయినా, ఇవన్నీ కొన్ని క్లిప్స్ ఉంటే అన్నీ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఫైనల్లీ మేము వాళ్ళ ఇంటికి కూడా రీచ్ అయిపోయినాము. సేమ్ నిన్న మొన్న వచ్చినట్టే ఉంది, యాజ్ ఇట్ ఈస్ రూమ్. మా మ్యాట్రెస్ మారింది. కరెక్ట్. అప్పుడు మెత్తది ఉండే మెమొరీ ఫోమ్, ఇప్పుడు ఎక్స్ట్రా ఫోమ్ మ్యాట్రెస్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను పడుకుంటున్నా కాబట్టి నాకు బ్యాక్ పెయిన్, ఆ మెమొరీ ఫోమ్ మ్యాట్రెస్ మీద బ్యాక్ పెయిన్ వస్తుండే అనమాట. సో అందుకే ఇట్లా గట్టిది ఎక్స్ట్రా ఫోమ్ మ్యాట్రెస్ అక్కడ కొన్నాము. ఇప్పుడు ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు వస్తున్నారు, నేను ఇక్కడ షిఫ్ట్ అవుతున్నా కాబట్టి ఇక్కడ కూడా కొనేసినాం. క్వీన్ బెడ్ ఇది, అక్కడ కింగ్ బెడ్. బాగుంది నిజంగా, ఇండియా లాగా. మా నాన్నకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు, అమ్మకు కూడా వచ్చింది, కానీ అమ్మ మేనేజ్ చేసింది. మా డాడీకి అవ్వలే, కింద పడుకుంటుండే, కింద కార్పెట్ మీద పడుకుంటున్నా, చల్లగా మెత్తగా ఉంటుంది అది కూడా. అప్పుడు సమ్మర్ లో వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి ఏం తెలియలే. ఇప్పుడు వింటర్ లో వచ్చిర్రు. మా నాన్న అయితే ప్యాక్ అవుతుండే. ఇప్పుడు వచ్చిండు అసలే చాలా ఎక్కువ సైనస్ ఇస్తుంది నాన్నకి. కొత్త చెప్పులామా అమ్మమ్మ చెప్పులాగా ఉన్నాయి సేమ్. ఇక అవుతున్నావు కదా ఎట్లాగో అమ్మమ్మవి. మా అమ్మమ్మకి ఇట్లనే ఉంటాయి చెప్పులు సేమ్ మెత్తగా. ఇప్పుడు కొంచెం మారింది, కొంచెం హీల్ ఉంది కదా ఇప్పుడు. అమ్మమ్మ ఇంత హీల్ వేసుకోదు. మా అమ్మమ్మకి మెత్తగా ఉండాలి సోల్, అప్పుడైతే బాగా నచ్చుతుంది. ఆమె నడవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ, చెప్పులు వేసుకొని నడవదు. అయినా కానీ మెత్త చెప్పులు కావాలి అంటుంటుంది అనమాట. సేమ్ మా అమ్మ ఇప్పుడు అట్లాంటివి తెచ్చుకుంది, అందుకే అమ్మమ్మ లాగా ఉంది అని చెప్పిన. ఇంకా ఆ చెప్పులేమో నేను తీసుకొచ్చిన. అమ్మకి సియాటికా పెయిన్ ఉంది కాబట్టి చెప్పులు చల్లగా తాకితే నర్వ్స్కి వెనక ఫస్ట్ మనకి ఎప్పుడైనా కానీ కాళ్ళకి సేఫ్టీ ఉండాలి చెప్పులు, సర్ది కూడా కాకుండా ఉంటది. అండ్ నాకు సియాటికా పెయిన్ ఉంది కాబట్టి ఆ కింద మొత్తం తిమ్మిరెక్కుతుంది ఫూట్ అంతా. సేమ్ ఇవి ఇట్లాంటివి ఉన్నాయి నాకు కూడా అక్కడ ఇంట్లో కూడా, అందుకే ఇవి తీసుకున్నా. బెడ్రూమ్ నీకు బాగున్నాయి అమ్మ నీకు బాగాలే అంటే, నేను ఎక్కడ బాగాలేదు వద్దే నీ వేసుకుంటా అంటేనేమో నేను లేపేద్దామని అనుకుంటున్నా. బాగున్నాయే అంటుంది. అంటే ఇక్కడ ఇవి దొరుకుతాయో లేవని చెప్పేసి నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి స్లిప్పర్స్ తెచ్చుకున్నా. కానీ పాపం ఇక్కడ నా కోసమని తెచ్చిపెట్టాను. అత్త కూడా కావాలా అని అడిగిన, అమ్మ వేసుకోదు అని అన్నాడు. అంటే సైడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదే చెప్పిన. ఉడన్ది చల్లగా ఉంటుంది, అత్తకు అలవాట్లేదంట. రాగానే ఈరోజు కూర్చోబెట్టి వంట చేస్తుంది సిరి. వచ్చిన రోజే కొంచెం జెట్ లాగ్ ఉంటుంది, మీకు ఎందుకు శ్రమ అని చెప్పేసి పాపం
ఇవాళ ఒక్కరోజు నేను చేస్తా అని చెప్పిన, రేపటి నుంచి వాళ్ళనే చేయమని చెప్పిన. ఇప్పుడైతే లంచ్ చేసేసినాము. నా బిడ్డ మంచిగా పప్పు కూర వండి పెట్టింది, తృప్తిగా తిన్నా. ఎందుకంటే ఫ్లైట్లో అంతా కూడా ఒకరోజు 24 గంటలు ఫుడ్ లేకుండా, అంటే మన హైదరాబాద్ ఫుడ్ అన్నం తినకుండా తిన్నారు కదమ్మా మంచిగా అన్ని, పన్నీర్ అంటివి, డెజర్ట్ అంటివి, అవి తినడం వేరు సిరమ్మా. లంచ్ అంటే అన్నం పప్పు, అన్నం పప్పు కూర పచ్చడి, నెయ్యి. ఇదే నాకు లంచ్ అయితే. నా ఉద్దేశం అయితే నెయ్యి వేసుకుని తినడమే నాకు చాలా సంతోషం, హ్యాపీ. మన హైదరాబాదీస్కి అయితే అందరికీ ఇదే ఉంటుంది కోరిక కదా, అవునంటారా కాదంటారా చెప్పండి. సో నాకైతే ఫుల్ హ్యాపీగా మంచిగా నెయ్యి వేసుకొని వేడివేడిగా తినేసిన. కొంచెం జెట్ లాగ్ అయితే ఉంది, ఒక 2 days పడుతుందో ఏమో అనిపిస్తున్నది. ఇంతసేపు రాగానే అడిగితే నిద్ర వస్తుందండి, లేదు అన్నది. స్నానం చేసి ఫుడ్ పడంగానే నిద్ర తూలుతుంది. అంటే బిడ్డ దగ్గరికి వచ్చిన సంతోషంలో ఇంకా నిద్ర రాదు అనుకున్నా, ఇప్పుడు తినగానే నిద్ర వచ్చేస్తూనే ఉంది. సో మేబీ జెట్ లాగ్ అని అంటున్నారు వీళ్ళు, అదేనేమో. సరే ఇప్పుడైతే కొంచెం పండుకుంటా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో మొత్తం కూడా నేను జస్ట్ అట్లా సైడ్ సీయింగ్కి చూపించినట్టుగా తీసిన, ఎందుకంటే వాయిస్ ఇచ్చుకోలేదు. సో ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం వాయిస్ ఇస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చలి విపరీతంగా ఉంది ఇక్కడ. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి అమ్మ తీస్తుంది వీడియోస్ పెడుతుంది, US సిరీస్, అక్కడ ఇండియా నుంచి వాళ్ళు కూడా పెడతారు. యా, సో మీరు 2 వీడియోస్ ఎంజాయ్ చేయండి. నేను కూడా చెప్తున్నా, నేను లేకుండా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి వీడియోలు పెట్టండి రా అని చెప్తున్నా. వాళ్ళు కూడా పెడతామని అన్నారు. సో అవి కూడా చూసేద్దాము, మీతో పాటుగా నేను కూడా చూస్తానన్నమాట. ఇక్కడ వీడియోలు కూడా మీరు చూడండి, మా పిల్లలందరూ కూడా చూస్తారు. బాయ్.